బైబిల్‌లో క్రిస్మస్ జరుపుకోలేకపోయినటువంటి ఒక వ్యక్తిని గురించి మనం తెలుసుకుందాం. ఈయననే హెరోద్ ది గ్రేట్. ఈయన యూదులకి వ్యతిరేకమైనటువంటి వాడుగా ఉండేటువంటి వాడు. యూదులు ఆయనని అత్యంత తిరస్కారం చేసేటువంటి వ్యక్తులు. కానీ ఆయన మరి యూదురాలైనటువంటి ఒక మరియం అనేటువంటి స్త్రీని వివాహం చేసుకోవడాన్ని బట్టి యూదులను పరిపాలించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈయన తండ్రి పేరు యాంటిపేటర్, తల్లి పేరు సైప్రస్. ఈయన అత్యంత క్రూరమైనటువంటి వ్యక్తి. తన రాజ్యాకాంక్ష కోసం తను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి సొంత భార్యని మరియంని ఆయన చంపించినటువంటి వాడుగా ఉన్నాడు. తన ముగ్గురు కుమారులను కూడా తన రాజ్య పరిపాలనకి వారు కుట్ర పన్నుతున్నారు అనేటువంటి అనుమానంతో ముగ్గురు కుమారులని ఉరి తీయించినటువంటి వ్యక్తి. అంతేకాదు యేసు ప్రభువారు ఎక్కడ జన్మించాడని చెప్పి జ్ఞానులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు హృదయంలో కలవరపడ్డాడు. 2 సంవత్సరాల్లో పిల్లలందరూ కూడా ఆయన చంపించి ఉంటున్నాడు. అంటే రాజ్యాకాంక్ష, నేను అనేటువంటి గర్వము ఆయన మరి కలిగి ఉన్నాడు. కాబట్టి నిజమైనటువంటి క్రిస్మస్ని ఆయన జరుపుకోలేకపోయి ఉంటున్నాడు. నువ్వు నిజమైన క్రిస్మస్ ఆరాధన చేయాలి అంటే నీ హృదయంలో నేను అనేటువంటి గర్వము, రాజ్యాకాంక్ష, ఇంకా ఇతరమైన లోకాశల వైపు ఉంటే క్రిస్మస్ని జరుపుకోలేవు. ఈయన క్రీస్తు పూర్వము 4వ శతాబ్దంలో మరి తీవ్ర అనారోగ్యంతో ఆయన మరి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో మరణించి ఉంటున్నాడు. నీ హృదయం దేవునికి ఇవ్వకపోతే నీ బ్రతుకు కూడా ఇంతే. నిజమైనటువంటి క్రిస్మస్ ఆత్మతో సత్యంతో ఆరాధన చేయడమే.